కాంగ్రెస్ పార్టీ లీడర్ కమ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియా చింతపండు నవీన్ సారు బీసీల పోరాటానికి బీసీ సంఘాల నాయకుల మద్దతు మొత్తం మస్తుగా వస్తున్నదట. మొన్నటిదాకా రెడ్డి సంఘం నాయకులంతా కలిసి చింతపండు పులుసు వీసికి మల్లన్న మైలపోలు తీసి నవీన్ సార్ను చిత్తు చేస్తామని వార్నింగుల మీద వార్నింగులు ఇస్తుంటే ముంగడికి రాని బీసీల మద్దతు ఇప్పుడు దొరుకుతున్నదాయా బాలన్న అంటే దొరుకుతున్నదట. అవు చూసిరా, తీన్మార్ మల్లన్న సార్ చేస్తున్న బీసీ లడాయికి టీజీఎంకే ఆపెక్స్ కౌన్సిల్ కూడా మద్దతు ఇస్తుందని ఇట్లా మీటింగ్ పెట్టి మరి బీసీ పోరాటానికి మద్దతు తెలిపిందట. బీసీల రాజ్యం కోసం నువ్వు చేస్తున్న పోరాటం అసలైందని మా కౌన్సిల్ కూడా మీకు తోడుగా ఉంటుందని అనుకొచ్చిందట. అయ్యా బీసీలరా, మరి ఎక్కువ జనాభా ఉన్న బీసీ బిడ్డలకు రాజ్యం రావాలి, తక్కువ జనాభా ఉన్న రెడ్డిలు దొరలు ఏలుబడి యేసుడు ఏంది, మన రాజ్యం మనమే ఏలుకోవాలని ఒంటరిగా తీన్మార్ మల్లన్న అలియా చింతపండు నవీన్ సారు మున్నూరు కాపు వారి బిడ్డే అయినా కానీ ముంగడికి వచ్చి చాలానే కష్టపడుతుండు. అటు అధికార పార్టీలో వండుకుంటానే ప్రభుత్వం చేసిన తప్పులను కూడా ఏలెత్తి చూపెట్టుకుంటా ఎత్తి పొడుస్తుండు. మొన్నటికి మొన్న వరంగల్లో పెట్టిన బీసీ సభల రెడ్లు బీసీల ఉచ్చదాగుతారని అనుడు ఆల్చమే లేదు. ఒక్కపారి రెడ్డిల సంఘాలు ఏకమయ్యి మున్నూరు కాపు బిడ్డ మీదికి మూకొమ్మడిగా నిరసన తెలిపితే బీసీల కోసం పోరాటం చేస్తున్నా అని చెప్పుకునే మల్లన్నకు ఎందుకు మద్దతు ఇస్తలేరు? మాదిగోళ్ల పిల్లను పెళ్లి చేసుకున్నా అని మాదిగోళ్లను ఎమ్మెల్యేగిరి కోసము హుజూర్ నగర్లా మోసం చేసిండు. 7200 పేరు చెప్పి రెడ్లు దొరల రాజ్యం లేకుండా చేస్తా అని సోషల్ మీడియాలో సొల్లు చెప్పి దాన్ని సల్లబడగొట్టిండు. మళ్ళా పోయి రెడ్డిల పార్టీలనే చేరి ఎమ్మెల్సీగా గెలిచిండు. 10 రూపాయలు షాయి పైసలు దానం చేయండ్రని బిచ్చమెత్తుకొని గాలి మోటార్ల తిరుగుకుంటా గర్వంతో ఉంటుండు. ఒక మాట మీద నిలబడకుండా కుక్క మొరిగినట్టు ఎప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఒకటి మొరుగుకుంటా ఒర్రుకుంటా ఎర్రిలేసినట్టే చేస్తుండు. ఇప్పుడు బీసీ వాదం కూడా తన అవసరం కోసమే వాడుకోను చూస్తుండు. ఆర్ కృష్ణయ్య సార్ తావును ఆక్రమించి తెలంగాణకు మున్నూరు కాపు బిడ్డే ముఖ్యమంత్రి కావాలని కలలుగా అంటుండు అని అట్లగిట్లా ముంగడికి రాకుండా వెనక ముంగట అయితుండ్రా ఎట్లా అనుకుంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.